చిన్నప్పటి నుంచి పాత కట్టడాలన్నా, రాజుల కట్టడాలన్నా, కోటలన్నా, గండికోట గాని, మన దగ్గర చాలా కోటలున్నాయి. అట్లాంటి కోటలన్నా, పాత కట్టడాలన్నా చాలా ఇంట్రెస్ట్. అదేదో ఇన్వెస్టిగేషన్ నిధి కోసం వేటకు వెళ్తున్నట్టు అలాంటి ఫీలింగ్స్ వస్తా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ డే. ఈరోజు ఎడారిలో మనం 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' తర్వాత 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా' ఇలాంటి మూవీస్ చూసినప్పుడు అక్కడ ఎలా ఉన్నారు, అంత పెద్ద కట్టడాలు ఇసుకలో ఎలా కట్టారు, రాళ్ళు లేకుండా, సిమెంట్ లేకుండా ఎలా కట్టారనే ఆలోచనలు అప్పట్లో దండిగా ఉండేటివి. అలా చూస్తున్న వాటిలో ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఒక ఓల్డ్ కట్టడం అన్నమాట. ఆల్మోస్ట్ 90 ఇయర్స్ బ్యాక్ ఇల్లు అనేసి ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఆ ఆర్చ్ గానీ, ఆ డిజైన్ గానీ మొత్తం బంకమట్టితో కట్టినారు. బంకమట్టి గడ్డితో కట్టినారు ఇది. ఫ్లోరింగ్ అయితే కొత్తదే. సో మెట్లు ఎక్కి పైన అసలు ఎలా ఉంది చూద్దామని చెప్పేసి పైన, అంటే కింద అంత టెంపరేచర్ ఉంటుంది కదా రూమ్ లో, దాన్ని ఆ టెంపరేచర్ ని ఏసీ లేకుండా ఎలా ఎలా మెయింటైన్ చేసినారా అని ఆసక్తిగా పైకి వెళ్ళి చూశాను. సో పైన ఫ్లోరింగ్ అంతా సున్నం వేసి పెట్టినారు. సో ఓకే, ఇలా వీళ్ళు ఈ టెంపరేచర్ ని తట్టుకున్నారా అనిపించింది. సో ఇంకా ఈ ఏరియా వచ్చేసి మొత్తం ఒక హెరిటేజ్ లాగా, ఖర్జూర తోట, తర్వాత మ్యాంగో ఉంది, నిమ్మ ఉంది, ఈత చెట్లు ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి ఇక్కడ. చెట్లు ఈ రేంజ్ లో ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్లేస్ ఉంది కదా, ఇది వచ్చేసి హౌస్ ఆఫ్ ఖలీఫన్ అండ్ సైఫ్ బిన్ అబ్దుల్లా అల్. మనకంత ఈ పదాలు ఎట్లా ఉంటాయంటే వీళ్ళ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్ తో కలుపుకొని 4 నేమ్స్ ఉంటాయి. మన దగ్గర 2 నేమ్స్ ఉంటాయి. అప్పట్లో ఉన్న ఇల్లు ఇది వచ్చేసి 90 ఇయర్స్ బ్యాక్ ఇల్లు. సో అది పడిపోతుంటే దానికి అడ్డం కూడా పెట్టారు, దూరం చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి హార్స్, గుర్రాలను పెట్టే ప్లేస్. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ప్లేస్. చాలా పాతగా, ఏదో ఒక టైప్ ఫీలింగ్ లో ఏన్షియంట్ లకి వెళ్ళిపోయినా అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు ఇవన్నీ చూస్తా ఉంటే. ఇది కూడా ఇది ఒక టాప్ యాంగిల్ నుంచి తీసిన వీడియో. చూడండి అసలు ఎడారిలో ఉన్నట్టుందా మనకి, ఏదో మన సైడ్ ఏదో ఏరియాలో జరుగుతుంది. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి టైం ల్యాప్స్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయాలి. ప్రజెంట్ ఇక్కడ రంజాన్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఫిషింగ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే డే టైంలో ఫిషింగ్ చేయాలంటే ఈ ఎండలకు చాలా కష్టం. ఎందుకంటే వాటర్ తాగడం కానీ, ఏమైనా తినడం కానీ ఈ రంజాన్ సీజన్లో అవుట్ సైడ్ అది క్రైమ్ కిందకు వస్తుంది. ఖచ్చితంగా పెద్ద శిక్షలే పడతాయి. కాబట్టి మనం ఫిషింగ్ ఈ సీజన్లో చేయలేము. ఆఫ్టర్ రంజాన్ మనం ఫిషింగ్ స్టార్ట్ చేస్తాము. అంతవరకు ఇలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొన్ని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అలైన్లో ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అలైన్ బయాసిస్ ఏరియా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.